presented by Paulomi Estates, associated by Vasavi Group, Giridhare Constructions, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City Infra Developers, Surya International, Techno Paints. హాయ్ హలో వ్యూవర్స్, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగు వారి తొలి పండుగ వసంత ఋతువుకు స్వాగత వీచిక. కొత్త ఉషస్సుల వేదిక ఉగాది పండుగ వచ్చేసింది. ప్రతి తెలుగు లోకిలిలో సాంప్రదాయ శోభ వెల్లువిరిసే తరుణం ఇది. పరాభవనామన సంవత్సర ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం రియాలిటీ సెక్టర్ లో ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు సుజన్ మీడియా రియల్ సిటీ మీ ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు శ్రేయాస్ గ్రూప్. ఎంటర్టైన్మెంట్, డిజిటల్ మీడియా, లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ లో ఎన్నెన్నో ఘన విజయాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ. శ్రేయాస్ మీడియా తొలిసారి రియాలిటీ రంగంలో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా అర్బనైజేషన్ వేగవంతం అవుతోంది. మెట్రో నగరాలతో పాటు టైటో సిటీస్ కూడా అభివృద్ధి కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. తెలంగాణలో అభివృద్ధి పరుగులో ఖమ్మం సిటీ ముందంజలో ఉంది. ఇక్కడ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా శ్రేయాస్ మీడియా సంస్థ వంతనం రోడ్డు వద్ద కొత్త కలెక్టరేట్ సమీపంలో శ్రేయాస్ వన్ సిటీ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తోంది. Hello viewers, today's conversation is going to be very special. So Shreyas Media, 18 years plus experience తో ఇండియా, USA, UAE, కెనడా నేషనల్ గానే కాదు ఇంటర్నేషనల్ గా ఒక పవర్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎదిగిన సంస్థ. సో ఈ దిగ్గజ సంస్థ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, సో మార్కెటింగ్ లోను, ఫుడ్ ఇండస్ట్రీలోను అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా అడుగు పెట్టబోతోంది. శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ తో శ్రేయాస్ వన్ సిటీని మన ముందుకు తీసుకురాబోతోంది. మరి దీని గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ విత్ us today the strategic mind, visionary leader behind Shreyas Media, our managing director Shreyas Srinivas garu. Let's talk to him. Hello sir. Hi. ఎన్నో ఈవెంట్స్, ఎన్నో గ్రాండియర్ ఈవెంట్స్, 5,000 ప్లస్ ఈవెంట్స్ ని మీరు చేయడం జరిగింది. ఐ వండర్ మీకు అసలు ఇంత టైం ఎలా దొరుకుతుంది? హౌ డు యు మేనేజ్ యువర్ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేణు. ఇవన్నీ చేసామంటే బికాస్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. ఖమ్మం జిల్లాలో ఇక్కడ మారుమూల గ్రామం ఎర్రబోయినపల్లి అనే విలేజ్ నుంచి వచ్చాను. 2005లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మొదలు పెట్టుకుని బ్రాండ్స్కి బిల్డ్ చేసుకొని చిన్నగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రోడక్ట్ లాగా తీసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చి సో మెనీ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చి శ్రేయాస్ మీడియా అనే బ్రాండ్ని తీసుకొచ్చాను. కోవిడ్ తర్వాత రియలైజ్ అయ్యాము. బ్యాక్ చూసుకుంటే ఏముందంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం, సర్వీస్ చేసాము. మన దగ్గర అంటూ ఐపీఎల్ లేవు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ లేవు. దాంతో భయం వేసింది. అప్పుడు రియలైజ్ అయ్యి అక్కడి నుంచి ఒక బిజినెస్ ఫార్ములా అరైవల్ అయ్యా. నా బిజినెస్ ఫార్ములా కొద్ది కొత్తగా ఉండొచ్చు, బట్ ఏంటంటే E ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్. అంటే నాట్ ఐన్స్టీన్ థియరీ. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మీడియా, కంటెంట్, సెలబ్రిటీస్, 15 years ఎక్స్పీరియన్స్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని నేను ఏదన్నా ప్రోడక్ట్ వస్తే దాంట్లో ఈక్విటీ తీసుకొని మార్కెటింగ్ చేసి అలా మొదలు పెట్టుకుంటూ వచ్చాను. అలాగే దక్కన్ చాయ్ అని టీ అవుట్లెట్స్, బ్రోచిల్ అని ఒక యాప్, 7 Seas టెక్నాలజీస్ అని గేమింగ్ కంపెనీ, వాట్సాప్ మీడియా అని పెట్టి ఇట్లా మల్టిపుల్ వర్టికల్స్ చేసుకుంటూ వచ్చాను. దానిలో భాగంగానే ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతున్నాం. సార్ యాక్చువల్లీ వీఆర్ మచ్ మోర్ ఎక్సైటెడ్ బికాస్ రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా టైటో సిటీస్ని శ్రేయాస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే దే షుడ్ బి సంథింగ్ స్పెషల్. సో వాట్స్ ద విజన్ బిహైండ్ ఇట్? రూరల్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డామినేటెడ్. అంటే Tier 2, Tier 3 ఫ్లరిష్ అవబోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి విజన్. లాస్ట్ 10 years నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే Tier 2, Tier 3లో ఉన్న బిజినెస్లన్నింటినీ పెంచేలాగా కనెక్టివిటీ పెంచారు. ఒకప్పుడు ఖమ్మం వెళ్ళాలంటే 5 hours 6 hours పట్టేది, ఇప్పుడు 2 గంటలు వెళ్ళిపోతున్నాం. ఈ కనెక్టివిటీ అనేది పెంచడం వల్ల రూరల్ డెవలప్మెంట్కి నాంది పలికింది. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే Tier 2 సిటీస్లో ఉన్న వాళ్ళకి గోల్డెన్ ఎరాలో ఉన్నట్టు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కమింగ్ 5 yearsలో సిటీలో ఉన్నవాళ్ళు కూడా చిన్నగా రూరల్కి మైగ్రేట్ అవుతారు. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మేము Tier 2, Tier 3లోనే కాన్సన్ట్రేషన్ చేయాలని ఇంటెన్షన్ తోటి శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అనే బ్రాండ్ పెట్టుకొని ఒక ఇన్నోవేటివ్ మోడల్ తోటి
శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. శ్రేయాస్ మీడియా ఫర్దర్గా ఎలా ఉండబోతుందని మేము కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ రేణు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి ఆధునిక యుగంలో స్పీడ్ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది. గ్రోత్, లైఫ్ స్టైల్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎంత వేగంగా వెళ్ళినా, ఎంత ఎత్తుకు వెదిగినా మన మూలాలు పల్లెల్లోనే ఉంటాయి. సిటీ లివింగ్ కోసం ప్రకృతికి దూరంగా నివసించక తప్పదు. ఆహారం కొని తినడమే కానీ దాన్ని పండించే పచ్చటి పంట పొలము చూడడం చాలా అరుదైపోయింది. అర్బన్ లైఫ్ స్టైల్ లోని కంఫర్ట్ కు రూరల్ లివింగ్ లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ ను యాడ్ చేసి రూర్బన్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. సుస్థిర జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఆర్గానో రూర్బన్ హోమ్ ఎక్స్పో సీజన్ 2 ఈ శని ఆదివారాల్లో హైదరాబాద్ లోని HSCC నోవటెల్ హోటల్లో నిర్వహించనున్నారు. ప్రకృతికి దగ్గరగా ఉండే జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణానికి అనుకూలమైన నివాసాలపై అవగాహన కల్పించేందుకు ఈ ఎక్స్పోను నిర్వహించనున్నారు. Hello viewers, today we are going to have great experience because with us we have pioneer of eco invention, founder of Organo Eco Habitats. So దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. హలో సార్, హాయ్. హలో అండి, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. So first of all I wanted to know what is this Organo Eco Habitats? సో ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్ అనేది ఇట్స్ బేసికలీ పైకి మీకు కనబడేది రియల్ ఎస్టేట్ కంపెనీయే, బట్ వాట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ఈస్ వీఆర్ ఎ ప్రొడక్ట్ కంపెనీ. ప్రొడక్ట్ అంటే వీ డోంట్ జస్ట్ బిల్డ్ ఫర్ సంథింగ్ విచ్ సూట్స్ మార్కెట్, ఐ మీన్ ఇన్ ది సెన్స్ సూట్స్ పాకెట్. మేము ఒక ఐడియా అనుకొని ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో మా కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని ఈ రకమైన ఐడియల్ ప్లేస్లో ఉంచితే దేర్ లైఫ్ స్టైల్ విల్ బి బెటర్ అనే ఉద్దేశంతో వీ స్టార్ట్ విత్ కస్టమర్ ఇన్ ద సెంటర్. వెరీ హెల్దీ లైఫ్ స్టైల్, వెరీ జాయ్ఫుల్ లైఫ్ స్టైల్, నాట్ జస్ట్ ప్రాపర్టీ అప్రిసియేషన్. హీ షుడ్ యాక్చువల్లీ రియలీ ఎంజాయ్ లివింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే వీ డోంట్ లుక్ లైక్ ఎనీ అదర్ డెవలపర్. ఇట్స్ నాట్ లైక్ 3 BHK 2 BHK. దిస్ ఈజ్ నాట్ అవర్ ఎజెండా. ఆర్గానో అని పేరు వినిపించగానే రూర్బన్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ రూర్బన్? దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. నేను చిన్నప్పుడు ఊర్లలో పెరుగున్నా. ఇప్పుడు నేను పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళాను అనుకోండి, నాన్న టాయిలెట్ బాగాలేదు, ఇటు దోమలు కుడుతున్నాయి, లేకపోతే హైజీన్ లేదు, ఇల్లు చిన్నగా ఉంది, హీ విల్ గివ్ మీ 10 excuses వై ఐ షుడ్ నాట్ గో దేర్. కరెక్ట్. ఇది ఎందుకు జరిగింది? మనం గ్రోత్ అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టుకున్నాము ఇండియాలో, విలేజెస్ ని పక్కన పెట్టేసి అర్బన్ సెంటర్స్ మీద పడ్డాం. సో దాంతో ఏమవుతుంది, విలేజ్ వెనకబడే ఉంటుంది కదా, ఈ విలేజ్కి నేను వెళ్ళలేను కదా, సో విలేజ్ పోయింది. ఇటు పట్టణంకి వచ్చాను. పట్టణంకి వస్తే ఏమైంది, నాకు మొత్తం అన్ని ఆధునీకరణ అయిపోయి జిమ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మరి నా పక్షులు ఏవి, నా బటర్ఫ్లైస్ ఏవి, నా డ్రాగన్ ఫ్లైస్ ఏవి, ఆ పొలాలు ఏవి, ఆ గట్లు ఏవి, నేను ఆడుకోలేదు. సో ఇప్పుడు ఏమైంది, మనుషులకి దీంట్లో ఆత్మ లేదు, దీంట్లో మజిల్ లేదు. సో అంటే ఏదో కొత్తది కావాలి కదా, అదేం కావాలి, రూర్బన్ కావాలి. రూరల్ అర్బన్. మనిషి పూర్తిగా రూరల్లో బతికేస్తాడా? కాదు. నేను ముందుకెళ్ళిపోయా కదా, వెనక్కి ఎందుకు వెళ్తాను? సో ముందుకెళ్తాను అన్నప్పుడు నాకు ఆత్మ ఇక్కడ కొద్దిగా ఉండిపోయింది కదా. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మా ప్రాజెక్ట్స్ ఇవి జస్ట్ సెడ్ రూర్బన్ కమ్యూనిటీస్ అని మొదలు పెట్టాం. సో ద రూర్బన్ వాయిస్ ఆర్ రూర్బన్ వర్డ్ విత్ ఇన్ అవర్ ఎంటైర్ ecosystem has little bit deeper meaning. It is also a social impact. Yes, yes. It is also what we see growth should be. Happiness coefficient GDP అనే దానికి యాడ్ ఎట్లా చేస్తాం, మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. So thank you for giving much more information regarding Organo Eco Habitats. Thank and you. This month 14th 15th huge event జరగబోతుంది హైదరాబాద్ లోని Organo Eco Habitats కి సంబంధించి 10 బ్యూటిఫుల్ Organo Eco Habitats ని షోకేస్ చేయబోతున్నారు. దాని గురించి మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అందరికీ చెప్పేది, మీరు ప్రాపర్టీస్ డెఫినెట్లీ కొనొచ్చు. జస్ట్ మా వైపు కూడా ఒక్క చూపు చూడండి. ఈ ఈవెంట్కి వస్తే మీకు అన్నీ ఒక చోట కనబడతాయి. ఇట్ విల్ గివ్ యూ బెటర్ పర్స్పెక్టివ్. వీఆర్ నాట్ సేయింగ్ బై, బట్ యూ షుడ్ డెఫినెట్లీ see what we are doing. Thank you very much. Thank you, sir. Thank you. So much. So nice of you. Thank you. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అచ్చమైన ప్రతీక ఉగాది. వసంత ఋతువు రాకతో ప్రకృతి సరికొత్త రాగాలను ఆనపిస్తూ శోభాయమానంగా స్వాగతం పలికే పండగ ఉగాది. ఇలాగే ప్రతి ఉదయం సంతోషంగా, సౌకర్యంగా, రాగర్జితంగా ఉండాలని కోరుకునే వారి కలను నిజం చేస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. హలో మేడం, హాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు?
I'm good. అభినందన అనగానే మనకి ఆ బ్లెండ్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఇంటిగ్రిటీ కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైమ్ కస్టమర్ ఫ్రెండ్లీ రిలేషన్ కూడా కనిపిస్తుంది. హౌ డు యూ మెయింటైన్ ఇట్? యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి మేము కస్టమర్కి ఎలా దగ్గరగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. మేమిద్దరం మాత్రం ఎవ్రీ కస్టమర్కి మేమే మాట్లాడతాం, మేమే రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటాం, వాళ్ళకి ఎంతవరకు మనం పాసిబిలిటీ ఉంది, వాళ్ళకి ఏది బెస్ట్ ఇవ్వాలి అనే ఉంటుంది. దానివల్ల మేమిద్దరం కస్టమర్కి దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళ ఆలోచన అనేది మేము ఈజీగా క్యాచ్ చేసి దాన్ని మనం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. డే బై డే అలాగనే ఉంటుంది అనమాట. రియాలిటీ రంగంలో సుదీర్ఘకాలం పాటు సక్సెస్ కు చిరునామాగా అభినందన సంస్థ నిలవడం వెనుక వెంకటేష్ గారు, స్వప్న గారుల విజనరీ ఎంతో ఉంది. ఇళ్ల నిర్మాణాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా ఒక ఆత్మీయ అనుబంధంగా పరిగణించి కస్టమర్ల అవసరాలు స్వయంగా తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రాపర్టీలను అందించడం ఈ కపుల్ స్పెషాలిటీ. మణికొండతో పాటు ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలైన కొల్లూరు, వెలిమల ప్రాముఖ్యతను కూడా అభినందన సంస్థ గుర్తించింది. బడ్జెట్ హౌస్, అపార్ట్మెంట్స్, విలాస్, కమర్షియల్ స్పేసెస్, ఇలా ప్రతి ఒక్కరి ఆశలను నిజం చేసేలా అభినందన ప్లానింగ్ ఉంటుంది. లెట్స్ టాక్ అబౌట్ స్కైలాక్ 1. వీటి గురించి స్పెసిఫిక్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్కైలాక్ 1 10 ఫ్లోర్స్ మేడం, 238 ఫ్లాట్స్ మేము జూలైలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. 10 ఫ్లోర్స్ బిల్డింగ్ లో కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి రెడ్ బ్రిక్ చాలా తక్కువ, రేరు వాడేది. మేము 10 ఫ్లోర్స్ బిల్డింగ్ అయినా రెడ్ బ్రిక్ తోనే వాడాం. కాస్ట్ వేరియేషన్లో మాకు కొద్దిగా ఎక్కువైనా క్లయింట్స్కి మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో రెడ్ బ్రిక్ యూజ్ చేసాం. అండ్ విల్లాస్ అయినా రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నాం. కాస్ట్లో మా బెనిఫిట్ తగ్గినా పర్లేదు అనే ఉద్దేశంలో విల్లాస్ కూడా మేము ఇప్పుడు రెడ్ బ్రికే వాడుతున్నాం. ఓకే, సో మణికొండలో ద ఫస్ట్ ఎవర్ మాల్ అంటే ఎమరాల్డ్ అని మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం కొల్లూరులో కూడా ఫస్ట్ మాల్స్ ఇన్ కొల్లూరు అండ్ మణికొండలో స్టార్ట్ చేసింది అభినందన. హూజ్ ఐడియా ఇట్ ఇస్? డెఫినెట్గా విజన్ అంతా తనదే యాక్చువల్లీ. ఓకే, సో మనకేంటంటే మణికొండ యాక్చువల్గా చాలా డెవలప్మెంట్ అయింది కానీ మాల్ అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ. కరెక్ట్ మ్యామ్. సో దట్టు మా సైట్ ఏంటంటే మణికొండ సెంటర్, మెయిన్ సెంటర్. సో అక్కడ మాకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మేము మాల్కే థింక్ చేసాం యాక్చువల్లీ. అదైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చాలా ఉంది డెవలప్మెంట్ మణికొండలో, బట్ మాల్ అనేది లేదు. రైట్, సో ఆ విజన్తో ఇక్కడ స్టార్ట్ చేసాం. అది సార్ ఎమరాల్డ్ ఎలా ఉండబోతుంది మీ విజన్తో? మణికొండ ఐకాన్ ఎమరాల్డ్ మేడం, అంతే ఐకానిక్ గా నిలిచిపోతుంది మణికొండలో. ఓకే, సో వాట్ అబౌట్ ద ఎలిట్ ఇన్ కొల్లూర్? అది ఫ్యూచర్ సిటీ మేడం. అక్కడ కూడా విత్ ఇన్ షార్ట్లీ మంచి కమర్షియల్ స్పేస్ అవుతుంది అక్కడ. బృందా విల్లాస్ లొకేషన్ హైలైట్స్ ఎలా ఉండబోతుంది? అంత యాక్సెసిబుల్ గా ఉండబోతుంది బృందా విల్లాస్? బృందా విల్లాస్ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 2 దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్. ప్రపోజల్ 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి అక్కడ చాలా. మన విల్లా ప్రాజెక్ట్ లో టెర్రస్ పైకి వెళ్తే మనకు ఓఆర్ఆర్ వ్యూ కనిపిస్తుంది. ఓకే, అంత నియరబుల్ ఉంటుంది. ఓకే, హైటెక్ సిటీకి నియర్ బై కదండి. రైట్. మణికొండ ఇప్పుడు ఎందుకు ఫేమస్ అయిందంటే నియర్ బై హైటెక్ సిటీ. సో నెక్స్ట్ అప్కమింగ్ ఏంటంటే కొల్లూరు, వెల్మలనే మనకి నియర్ బై, ట్రాఫిక్ లేకుండా ఒక ఈజీగా యాక్సెస్ ఉన్న ఏరియా అనమాట. సో మేము అందుకని మణికొండ నుంచి నెక్స్ట్ అక్కడ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే, ఇదొక్కటే, ఇలా ఇంకొకటి ఉండదు అనేంత అద్భుతంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా రేర్ ఫీట్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క ఫీచర్ యూనిక్ గా, మార్వలస్ గా, మోస్ట్ మోడర్న్ గా ఉంటేనే ఈ గుర్తింపు వస్తుంది. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో కస్టమర్లను ఎగ్జైట్ చేస్తున్నటువంటి రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలోమి ఎస్టేట్స్. ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడంలో పౌలోమికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉగాది అంటే తెలుగు వారందరికీ తొలి పండుగ. ఈ పండుగ టైంలో పౌలోమి ఎస్టేట్స్ మరొక మంచి తీపి కబురు వినిపిస్తోంది. గార్డెన్ సిటీ బెంగళూరులో బెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం అన్వేషిస్తున్న వారికి అల్టిమేట్ చాయిస్ అనిపించేలా సరికొత్త ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తోంది పౌలోమి గ్రూప్. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ ను లాంచ్ చేస్తోంది. నమస్తే సార్, హౌ ఆర్ యు? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. 20 years మైల్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది కదా, 20 years తర్వాత కొత్త ఎరాలోకి వెళ్తుంది. దాదాపు డికేడ్ లో వీఆర్ ఎంటరింగ్ కాబట్టి, సో బెంగళూరులోకి ఎంటర్ అయ్యారు అనమాట, వేరే రాష్ట్రంలోకి అడుగు పెట్టేశారు. సో వై బెంగళూరు అండ్ వై యూ హ్యావ్ చూసన్ బెంగళూరు? See, as it's been 20 years in Hyderabad, definitely we yearn to grow further.
So as part of that growth process, Andy, we are looking at other cities. So first one of us was Bangalore, because one is its proximity, it's closer to Hyderabad. Second is we've chosen North Bangalore again, because North Bangalore predominantly has a lot of Telugu speaking people, so that advantage until Manak, since we are quite familiar with our brand here. Third is Vastu compliant homes, because Telugu వాళ్ళకి అక్కడ generally they find it very difficult and they don't get Vastu compliant homes in Bangalore. So that's a general concern that of most of our Telugu speaking people have there. So all our apartments are Vastu compliant, and we've given a lot of open spaces, and in 9 acres we have close to about 80 to 85% of open spaces. So we've given a lot of walking areas, gardens, a lot of floral, we're going with a floral theme, and a lot of flower bearing plants are going to be there. So it's going to be a very interesting project for us. Manam choose the location kuda, we have hospitals, we have shopping, we have schools. So that way it's a very conducive area for people to come and stay. సో పలాజో సార్ నిజంగా పౌలోమి ఒక చరిత్రలోనే 20 ఏళ్ళ చరిత్రలోనే పలాజో ఇస్ లైక్ అ వెరీ వెరీ ప్రీమియం ప్రాజెక్ట్. అసలు మోడల్ ఫ్లాట్ చూసిన తర్వాత ఇలాంటి ఇల్లు కొనాలి అని ప్రతి ఒక్కరు డ్రీమ్ చేసేటువంటి ప్రాజెక్ట్ యాక్చువల్లీ పలాజో. సో హౌ ఇస్ పలాజో సార్, ఎన్ని యూనిట్స్ ఇంకా అవైలబుల్? Palazzo is almost sold out, and we have very few units left. Yes, we have developed a brand, and as by knowing as a quality developer, and of course Polymer Aristos has given us that benchmark. Then Polymer 90 also has been developed well. Of course, the Polymer Avante, which is recently handed over, also has given us a lot of happy customers. So atlane Polymer Palazzo also has very happy customers, and most of them are repeat customers. People who bought villas have now migrated or moving into an apartment for the children or for themselves now. So ఈ లార్జ్ ఫార్మాట్ అనేది కూడా న్యూ కాన్సెప్ట్ మనం లాంచ్ చేసినప్పుడు మన ఫస్ట్ బిల్డర్స్ టు డూ దట్. సో ఐ థింక్ ఆల్ దిస్ హ్యాస్ హెల్ప్డ్ us డెవలప్ యాజ్ అ బ్రాండ్ అండి. యా సార్, హౌ ఇస్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ నౌ అట్ ప్రెజెంట్? As of now, the real estate market is stable. Right now, there is a little bit of a stagnation in price. But trust me, ఇంకొక 1 year లోపల మళ్ళీ ప్రైసెస్ పెరుగుతాయండి డెఫినెట్గా, బికాస్ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఎవ్రీ ఇయర్ ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయి, స్టీల్ అండ్ సిమెంట్ ఇస్ ఆల్ గోయింగ్ అప్. సో రా మెటీరియల్ ప్రైస్ పెరిగినా కొద్ది ఆటోమేటిక్లీ మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years we will see a huge jump in again prices. So my suggestion, my honest suggestion to all the customers who are intending to buy an apartment, please go and quickly buy an apartment. Please don't wait. హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ జెట్ స్పీడ్ లో ఉంది. రియాలిటీ రంగం పరుగులు తీస్తోంది. కస్టమర్ల ఆశలు నెరవేర్చేలా ప్రీమియం ప్రాజెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి. కానీ ఇదే టైంలో భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చేలా సుస్థిర పర్యావరణ హితంగా ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి అన్న ప్రశ్న వస్తే ఎస్ వీఆర్ హియర్ అన్న ఆన్సర్ గర్వంగా వచ్చేటువంటి పేరు రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా నిర్మిస్తున్న రామ్కీ సంస్థ సరికొత్త ప్రీమియం హై రైజ్ ప్రాజెక్ట్ ది ఎమినెంట్. గ్రీనరీ విషయంలో కూడా రామ్కీ ఎస్టేట్స్ ఒక యూనిక్ కాన్సెప్ట్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్రాజెక్ట్ మధ్యలో సుమారు 1 ఎకరం విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ట్రాపికల్ ఫారెస్ట్ థీమ్ నివాసితులకు ప్రతిరోజు ఒక రిసార్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. ఇక్కడ కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఒక రిఫైన్డ్ రెసిడెన్షియల్ ఎక్స్పీరియన్స్ ను ఓనర్స్ సొంతం చేసుకోవచ్చు. లొకేషన్ పరంగా రాజేంద్ర నగర్ ఏరియాకునే అడ్వాంటేజెస్ అన్నీ ఇన్ని కావు. ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, లైఫ్ స్టైల్ హబ్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్ ఇలా అన్ని చేరువలోనే ఉంటాయి. హలో అండి, అందరికీ నమస్తే. సో నేనైతే ఇప్పుడు రామ్కీ ఎస్టేట్స్ వాళ్ళ ది ఎమినెంట్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాను. సో చాలా బ్యూటిఫుల్గా 8 acres లో డెవలప్ చేస్తున్నారు ది ఎమినెంట్ ప్రాజెక్ట్. అలాగే మోడల్ ఫ్లాట్ కూడా రెడీగా ఉంది. మరి ఇందులో ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం పదండి. ది ఎమినెంట్ అండ్ మీ కళల సౌదాన్ని పచ్చని పరిసరాల మధ్య హ్యాపీగా మీ జీవనాన్ని కొనసాగించుకోవచ్చు. సో 1 acre ట్రాపికల్ ఫారెస్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ ట్రాపికల్ ఫారెస్ట్ మనకి అన్ని టవర్స్కి యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా సో మనకి కార్నర్ ఫ్లాట్స్ మాత్రమే వస్తాయి విత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. హ్యాపీగా మీకు పర్సనల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ అలాగే 1:1 రేషియోలో 4 ఫ్లాట్స్కి కూడా యూ హ్యావ్ 4 లిఫ్ట్స్. ఈచ్ ఫ్లోర్కి కూడా 4 లిఫ్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే 1 సర్వీస్ లిఫ్ట్ కూడా ఉంటుంది. మీరు ఆఫీస్ టెన్షన్లో ఉండి లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పని మీద బయటికి వెళ్ళాలన్నా సరే అసలు హడావిడే అవసరం లేదు. ఈచ్ ఫ్లాట్కి ఈచ్ లిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే మీ డోర్ ఎంట్రీ దగ్గర నుంచి వేరే ఫ్లాట్ వాళ్ళు అక్కడ నుంచి పాస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి ఆ ప్రైవసీని మెయింటైన్ చేయాలన్న థాట్ తోటి సో సపరేట్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి.
ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కి జెన్యూన్ గా ఎవరైతే ఫ్లాట్స్ కావాలి అని ట్రై చేస్తున్నారో మనకి ది ఎమినెంట్ ప్రాజెక్ట్ తరపున ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. సో అది కూడా ఓన్లీ 4 BHK కి మాత్రమే ఈ అవైలబిలిటీ అయితే ఉంది. సో 25% చొప్పున మీరు 4 years లో మీ ఫుల్ పేమెంట్ క్లియర్ చేసేసి ఫ్లాట్ ని మీ సొంతం చేసుకోవచ్చు. సో ఈ బ్యూటిఫుల్ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ది ఎమినెంట్ ప్రాజెక్ట్ ని విజిట్ చేసి, మోడల్ ఫ్లాట్ ఎలాగో రెడీగా ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి వెళ్ళి మొత్తం కూడా చెక్అవుట్ చేసేసి ఫ్లాట్ ని మీ సొంతం చేసుకోండి. And they have a very super duper offer అండి. సో హార్లీ డేవిడ్సన్ బైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కొనుగోలుదారులకి సో 3 lakh వర్త్ ఉన్న మనకి హార్లీ డేవిడ్సన్ బైక్ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే కాబట్టి ఇమ్మీడియట్గా రామ్కీ ఎస్టేట్స్ ది ఎమినెంట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ని అయితే కనుక గ్రాప్ చేసేసుకోండి. ఉగాది పండగ అంటే కొత్త ఆశలకు పునాది, కొత్త వసంతాలకు శుభాది. ప్రకృతి పచ్చదనంలో, కోయిల కుహుకుహు రాగాలతో, ఇంటింటా సాంప్రదాయ శోభతో ఈ పండగకు మనందరం స్వాగతం పలుకుతాం. 6 విభిన్న రుచుల సమాహారం ఉగాది పచ్చడి మన జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇదే తరహాలో ఆనందం, ఆధునికం, ఆధ్యాత్మికం, విలాసం ఇలా విభిన్న అంశాల కలయికగా జీవన మాధుర్యానికి ప్రతీకగా నిలిచేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. బెస్ట్ ఏరియాలో డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవాలనుకుంటే ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు కొన్నాళ్ల పాటు ఈఎంఐల భారం మోయాలి లేదా ఎక్కువ ప్రైస్ను చెల్లించాలి. ఈఎంఐల భారం లేకుండా బెస్ట్ ప్రైస్లో డ్రీమ్ హౌస్ సొంతం అయితే ఎంత బాగుంటుందో కదా. అన్విత గ్రూప్ కస్టమర్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేలా హోమ్ యూర్స్ ఈఎంఐ అవార్డ్స్ అంటూ ఓ క్రేజీ ఆఫర్ ఇస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయిన టైంలో చెల్లించవచ్చు. అంటే ఇకపై డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవడం కోసం ముందే ఈఎంఐల భారం మోయాల్సిన అవసరం లేదు. న్యూ బయర్స్ కు ఎలాంటి బర్డెన్ లేకుండా అన్విత ఇచ్చిన ఆఫర్ మార్కెట్లోనే సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోంది. కామన్ మ్యాన్ కి స్కీమ్ మీరే డిజైన్ చేశారు. హోమ్ యోర్స్ ఈఎంఐ అవర్స్ ఏంటి సార్ ఇది? 1090 ఏంటి? హోమ్ యోర్స్ ఈఎంఐ అవర్స్. ఆ కామన్ మ్యాన్ ఎలా దీని ద్వారా బెనిఫిట్ అవుతారు చెప్పండి. మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండేట్లుగా ఇల్లు ప్రతి ఒక్క కస్టమర్కి అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. మీరు 10% కడితే రిమైనింగ్ 90% బ్యాంకు నుంచి తీసుకుని ఆ బ్యాంకుకి మీకు ఇల్లు వచ్చే వరకు కట్టవలసిన ఈఎంఐలు కంపెనీ కడుతుంది మా దగ్గర నుంచి. మేము హ్యాండ్ ఓవర్ చేసి మీ గృహప్రవేశం చేసుకునే వరకు వేరే లైబిలిటీ మీకు ఏమీ లేదని చెప్పని చెబుతూ ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇక నుంచి మా అన్ని ప్రాజెక్ట్స్ ఈ స్కీమ్తోనే చేస్తాం. హలో సార్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సెక్టర్ ఈస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ అండి. అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ విత్ టాప్ నాచ్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో లైక్ వై అన్విత అంటే వాట్ ఈస్ సే? కస్టమర్స్ వాళ్ళు ఫ్లాట్స్ తీసుకునేటప్పుడు ఈ ఏరియా సరౌండింగ్ ప్రైసెస్ అవి చూస్తారు. ఇప్పుడు కోకాపేట ఏరియాలో తో ప్రైస్ కంపేర్ చేస్తే జస్ట్ నెక్స్ట్ టు నియోపోలిస్ ఉన్న లొకేషన్ మనది. ఆ లొకేషన్లో అక్కడ 2 bedroom ప్లేస్లో మేము 3 bedroom మ్యాక్సిమం సైజ్ ఇవ్వగలుగుతాం. ప్లస్ ప్రైస్ కూడా ఇప్పుడు తీసుకుంటున్న ప్రైస్ కూడా ఇక్కడ ఎఫోర్డబుల్ ప్రైసే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సరౌండింగ్ కూడా న్యూ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ప్రీమియం కాస్ట్ తోటి లాంచ్ చేస్తున్నారు. అవన్నీ మీకు మినిమం 5 years పట్టే టైం. బట్ మేము ఆల్మోస్ట్ 2 years అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం కన్స్ట్రక్షన్. నెక్స్ట్ 2.5 yearsలో మేము ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసే స్టేజ్లో కూడా మేము చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తాము. అదే బెస్ట్ ప్రైస్లో ఇప్పుడు ఇంకా ఈ న్యూ ప్లాన్ ఏదైతే ఉందో జస్ట్ 10% పే చేస్తే టిల్ హ్యాండ్ ఓవర్ వరకు కూడా మేము ఎటువంటి పేమెంట్స్ కస్టమర్ పే చేయని అవసరం లేదు. అటువంటి ప్లాన్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. దాని గురించి కూడా బాగా సేల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అయినాయి మాకు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. ఈ పండగ కాలగమనంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం.
అందుకే ఉగాది పండగ మనందరికీ ప్రత్యేకమే. ఉగాది పండగలాగే ప్రతి ప్రాజెక్ట్ లో కొత్తదనాన్ని, ఓ ప్రత్యేకతని పరిచయం చేస్తూ కస్టమర్లకు ప్రతిరోజు పండగే అనేంత ఆనందం పంచుతున్నటువంటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి కస్టమర్ ను కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేస్తూ కమ్యూనిటీ లివింగ్ కు కొత్త అర్థం చెప్తోంది నిఖిల సంస్థ. అందుకే కుటుంబం అంతా ఆనందంగా చేసుకునే ప్రతి పండుగను కస్టమర్లతో కలిసి సెలబ్రేట్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోఖిలాలో ఎన్సిడి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ లో హోలీ వేడుకలు అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగాయి. అవని నుంచి మొదలయ్యే బంధం, పునాది నుంచి పెరిగిన మమకారం, కలల సౌధం మీదవ్వాలని ఇటుక ఇటుకలో మనసులను కలిపిన నిర్మాణం ఎన్సిడి అందించే కలల ఆవాసం. గ్రీన్ బెల్ట్ విస్తరించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండడంతో మోఖిల హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్ గా మారిపోయింది. ఈ ఏరియా గ్రోత్ హబ్ గా మారుతుందని నిఖిల సంస్థ ముందే గుర్తించింది. అందుకే ఇక్కడ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 15 ఫ్లోర్లతో డిజైన్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయి రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. Hi sir, hello. Good. How are you? I'm good sir. Royal Pavilion is a high-rise building. So what is the special features or specialty of the Royal Pavilion and comparing to the other high-rise buildings? So there are many to tell. One is the most important factor. In high-rise buildings, everybody is building 150 to 180 flats per acre. Whereas NCD in Royal Pavilion, for 6 acres, we are building only 570 flats. That means average 90 flats. So the density will be very, very low. First point. And second point, in Mokhila area, everybody is giving cellar parking. But NCD is providing 4 levels podium parking in Royal Pavilion. Apart from that, we are also providing terrace connectivity, twin clubhouse, walking track around the blocks, and all other amenities as mentioned earlier, work from home sessions, theatre in the clubhouse, 3-star guest rooms, children play area, senior citizen relax area, a reading room. Like this, many facilities we are providing which others are not giving. Almost every requirement was covered in Royal Pavilion to address all categories of the people, like children, middle age, senior people. Everything is covered in our clubhouses. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని రియాలిటీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.